ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మదనపల్లి టీడీపీ నేత కంచర్ల శ్రీనివాసులు నాయుడు వేద పండితుల చేత వేద మంత్రాలతో గణపతి హోమం, నవగ్రహాల హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు గత 5 సంవత్సరాల వైసీపీ అరాచక పాలనకు స్వస్తి పలికి రాష్ట్ర అభివృద్ధికి, యువత భవిష్యత్తుకి పట్టం పలికారని ప్రశంసించారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొద్ది క్షణంలో ప్రమాణ స్వీకారం ప్రారంభిస్తున్నారు. తోడుగా ఉండి స్వామి చంద్రబాబు నాయుడు విజయానికి చేకూర్చిన పవన్ కళ్యాణ్ గారికి కూడా మనము వందనాలు పలకాల. ఎందుకంటే జనసేన ఈ విజయాన్ని చేకూర్చారు, అందరూ కలిశారు. మీకు అందరికీ తెలిసిందే, చెయ్యి కలిస్తే శబ్దం వస్తుంది అంటే తప్పట్లో వస్తాయి. ఒక చెయ్యి కలిసి ఈ యొక్క ముగ్గురు మండలాలాగా త్రిమూర్తులు లోకాన్ని ఏలే వాళ్ళు ముగ్గురు అన్నమాట. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు సారికే, చంద్రబాబు నాయుడు సారికే, చంద్రబాబు నాయుడు సారికే, గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారి ప్రేమ యుద్ధం చేసి ముందరికి అడుగేసుకుంటూ ముందుకు వచ్చే పవన్ కళ్యాణ్ గారు. నమస్కారాలు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గత 5 ఏళ్లుగా జరిగినటువంటి ఈ యొక్క అవినీతి పాలనలో, ఒక దుర్మార్గమైనటువంటి పాలనలో ఎంతో బడుగిన వర్గాలు కావచ్చు, ఎంతో మంది చాలా ఇబ్బందులు పడ్డారు. మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి జైల్లో వేయడం కూడా జరిగింది. ఆ రోజు శాంతియుతంగా మేము భగవంతుడితో ఒక ర్యాలీ కూడా చేశాము. ఆ ర్యాలీకి చేస్తున్నప్పుడు మేము భగవంతుడిని ఒకటే ప్రయత్నించాము, మా సారు ఎట్లా తిరిగి బయటికి రావాలి, ఏ తప్పు చేయని వ్యక్తిని ఈ రోజు జైల్లో పెట్టి ఇంత ఇబ్బందులు పెడుతున్నారు. ఇటువంటి వ్యక్తి ఈ రోజు ఎక్కడికి వెళ్ళాడో అందరికీ తెలుసు. మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాజీ సీఎం అయిపోయారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఈ రోజు అందరికీ కూడా ఒక గుర్తించింది. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ ఈ యొక్క అఖండమైన విజయాన్ని సాధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకుడికి, అదేవిధంగా ప్రతి మహిళలకు, ప్రతి ఒక్కరికి ఆ యొక్క పాల్గొన తెలియజేసుకుంటూ మరొకసారి 2029లో కూడా బాబు గారి సీఎం చేసుకుంటామని మేము మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. అలాగే పవన్ కళ్యాణ్ కలిశారు కాబట్టి ఓట్శాతం మరీ పెంచారు. అలాగే మోదీ గారు రాష్ట్రానికి చాలా అభివృద్ధి పనులు చేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఇప్పటికే ఆల్రెడీ మోదీ గారు 3 కోట్ల ఇల్లు అనౌన్స్ చేశారు. దయచేసి విజయహారతి హోమము చంద్రబాబు నాయుడు సురక్షంగా ఇంకా ఆయన బ్రతుకున్నంత వరకు ఈ రాష్ట్రాన్ని బాగా చేయాలని కోరుకుంటున్నాను. మీరు